హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అల్లరి ఆర్తి. సో నేనైతే మన ఆఫీస్ రూమ్ దగ్గరికి వచ్చేసాను. సో ఈ నైట్ వ్లాగ్ ఏంటని మీ అందరూ అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ తమిళనాడు చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో మా రీగల్ మీడియా టీం అందరం కలిపి ఫస్ట్ టైం ఒక ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో అది ఏంటి, ఎక్కడికి, ఎవరెవరు అనేది మీరు వ్లాగ్ కంటిన్యూగా చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. అండ్ మన కార్స్ కూడా రెడీగా ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ సౌరిక్ సార్ కార్ ఒకటే ఉంది, ఇంకా హేమంత్ అన్య వాళ్ళ కార్, ఇంకొక కార్ కూడా వస్తుంది అనమాట. టోటల్ 15 మెంబర్స్ కలిపి వెళ్తున్నాము. యాక్చువల్గా నాకు తెలిసి టీం అందరం కలిపి బయట ప్లేస్కి వెళ్తుంది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఫస్ట్ టైం బెస్ట్ టైం అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా ల్యాక్ చేయకుండా బ్లాగ్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి, నేను కూడా కంటిన్యూ చేస్తాను. లెట్స్ గో. టీం అందరం కలిపి ఫస్ట్ టైం ట్రిప్కి దూరంగా వెళ్తున్నాం కాబట్టి మా మమ్మీ దిష్టి అయితే తీసేశారు. Let's go! Happy journey. Unpredictable. ఆఫీస్ రూమ్ దగ్గర ఈ డాగీ మాతో ఎక్కువ ఉంటుంది. మా సౌరిక్ సార్కి చాలా అలవాటు. మేము వెళ్ళిపోతున్నామని మా కార్ ముందైతే పరిగెడుతుంది. మాకు చాలా క్యూట్ గా అనిపించింది. బాగా లేట్ అయిపోయిందని డిన్నర్ చేయడానికి ఒక ప్లేస్ లో అయితే అందరం కలిపి ఆగాము. బట్ అక్కడ మాకు ఏం దొరకలేదు. ఒక నూడిల్స్ పాయింట్ ఒక్కటే అవైలబుల్ గా ఉంది. అడుగు కొంచెం అటు ఇటు కానడు అనమాట, అలాగే అవుతుంటాడు ఒకసారి. బాబు కార్ డ్రైవ్ చేస్తుంటే అసలు బేసిక్ రూల్స్ ఉంటాయి. సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఏదో చెరువు నుంచి నీళ్ళు చూసినట్టు బేసిక్ రూల్స్ కోసం ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎలాగెలా తిరుగుతుంది కారు వెళ్ళి. ఇప్పుడు వెళ్ళిపోమని చెప్పచ్చు, సరే వెళ్ళిపోవచ్చు కదా. నాతో పోటీలు పెట్టుకుంటున్నారు. లాస్ట్ ఏం చేశారు, రెచ్చిపోయి ఫస్ట్ అయిపోయింది. ఏదైనా సరే రూల్స్ అండ్ సేఫ్టీ ఫాలో అయ్యి ట్రిప్కి వెళ్ళండి, చాలా చిల్ అవ్వండి. కానీ ఇలా మా దయచేసి డ్రైవ్ చేయగలి మెయిన్ గా. నైట్ జర్నీ చేస్తుంటే మాకు చాలా బాగా అనిపించింది. కార్లో సాంగ్స్ వింటూ ఒక పక్క మూన్, ఇంకో పక్క మా కార్ లైట్స్ తప్ప ఇంక అక్కడ ఏం కనిపించట్లేదు. అది కూడా ఘాటీ రోడ్స్ లో. మాకైతే ఫుల్ ఫన్ అయిపోయింది. మా వాళ్ళైతే రోడ్ మధ్యలో ఆపేసి ఇంకా డాన్స్ ప్రోగ్రాంలు స్టార్ట్ చేసేసారు. కాసేపటి తర్వాత మేమైతే ఒక స్పాట్ దగ్గర ఆపి టెంట్స్ వేసుకున్నాము అండ్ మంట కూడా వేసేసుకున్నాము. టీం అందరం ఒక దగ్గర కలిపి ఇలా ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ కాసేపటి తర్వాత డాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఇంకా ఎవరెవరైతే వేయలేదో వాళ్ళందరితో వేయించాలనే ప్లాన్ లో ఉన్నాము. Much later. మరి ఎందుకే గేమ్ అన్నావు? నా పాడు, నా పాట చూడు, నా పాట చూడు. టప్పు టప్పు టపోరి కన్యాకుమారి, టప్పు టప్పు టపోరి సరసకు రారా, చేరా చెంతకు చేరా. The next day. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఇంకా పొద్దున్న బ్రష్ చేసేసి బాతింగ్ కోసం అయితే మేము చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం.
హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మేమైతే ఇప్పుడు అరకు పెండ్రి దగ్గర అయితే ఆగాము టిఫిన్స్ చేయడానికి. సో టిఫిన్స్ చేశాక మేమైతే చేపల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంకా అలా ఫ్లోలో ఏ లొకేషన్స్ వస్తే ఆ లొకేషన్స్ అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో డోంట్ స్కిప్ ద వ్లాగ్. సో గాయ్స్, మేమైతే చేపరాయి వాటర్ ఫాల్ దగ్గర అయితే మంచిగా ఫ్రెష్ అయిపోయాము. సో ఇప్పుడైతే లంచ్ చేయడానికి అయితే వెళ్తున్న దారిలో ఎక్కడైనా కనిపిస్తే అక్కడ ఆగి సో అందరం మంచిగా లంచ్ చేసి అప్పుడు మేమైతే బాల్డా కేవ్స్ దగ్గరికి స్టార్ట్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ ద వెల్కమ్. రెడీ, స్టార్ట్, లెట్స్ గో. మేమైతే లంచ్ కోసం వెతుకుతుంటే ఒక మంచి వ్యూ ప్లేస్ అయితే దొరికింది. చెరువు పక్కన చెట్లు ఉన్నాయని చాలా కూల్ గా చల్లగా ఉంది. సో అందరం కూర్చొని లంచ్ అయితే చేసేస్తున్నాం. ఆఫ్టర్ లంచ్ టైం 4 or 4:30 అవుతుంది. ఆ టైంకి అయితే మేము బాల్డా కేవ్స్ చూడడానికి కొండ మీదకి అయితే వచ్చేసాము. ఆ రోడ్స్ చూసి అయితే చాలా భయం వేసింది కార్లో వెళ్తున్నంతసేపు. అండ్ కరెక్ట్ గా సన్సెట్ టైంకి వచ్చాం కాబట్టి వ్యూ మాకు చాలా బాగా ఉంటుంది. వ్యూ అయితే లిటరలీ చాలా బాగుంది గైస్. కొండ మీద ఇంత మంచి లొకేషన్ ఉంటుందని అనుకోలేదు. మాకైతే ఫుల్ వర్త్ అనిపించింది మేము ఇంత దూరం వచ్చినందుకు. చెరువు దగ్గర నుంచి సన్సెట్ చూడడానికి మేమైతే కొంచెం ముందుకు వచ్చాము. నిజంగా ఆ వ్యూ చూసి మాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. నెక్స్ట్ అయితే టీం అందరం ఒకే దగ్గర ఉన్నామని మేమైతే గ్రూప్ పిక్చర్ తీసుకున్నాం. చాలా బాగా వచ్చింది. 2 hours later. నెక్స్ట్ మేమైతే డియోమలికి స్టార్ట్ అయ్యాం నైట్ స్టే కోసం. బయట పడలేక గుండెల్లోనే తడిసా లైట్ తీసుకో భయ లైట్ తీసుకో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత మేమైతే డియోమలి హిల్ దగ్గరికి వెళ్ళిపోయాం. అండ్ టెంట్స్ కూడా వేసేసుకుంటున్నాం. అందరి కోసం 5 టెంట్స్ అయితే వేసాము. గర్ల్స్ అందరికి ఒక పెద్ద టెంట్ అండ్ బాయ్స్ అందరూ మిగతా వాటిలో అడ్జస్ట్ అవ్వడానికి. అండ్ మంట కూడా వేసేసుకొని మేము అందరం డిన్నర్ చేసేసాం. The next day. యాందిరయ్యా యాం చేస్తున్నా చూడాలని తెలియక ఏదేదో చేస్తున్నాను. ట్రై చేద్దాం, కొత్తగా ఉంటుందని ట్రై చేస్తాను. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. హై గైస్, లవ్ యూ. సో ఇక్కడ మేము కొంతమంది కలిపి సాయాన్ని మీద ప్రాంక్ చేసామన్నమాట. తన ఫోన్ దాచేసి. ఈ ప్రాంక్ లో మెయిన్ విలన్ అయితే మోహన్ అన్ని అనమాట. సో మోహన్ అన్ని తీసాడని ఆల్రెడీ సాయానికి తెలుసు, కానీ సాయానికి తెలిసిన విషయం మోహన్ అన్నికి తెలియదు అనమాట. ఇప్పుడు సాయాన్ని ఏం చేస్తాడో రియాక్షన్ చూడాలి. డియోమలి హిల్స్ నుంచి కిందకైతే వచ్చేసాము. ఇప్పుడు మేము డైరెక్ట్ గా ఛత్తీస్గఢ్ లో ఉన్న చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అండ్ ఫైనలీ చాలా అవర్స్ జర్నీ తర్వాత చిత్రకూట్ అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ ఎప్పుడో డియోమలిలో స్టార్ట్ అయితే మేము వచ్చేసరికి ఈవినింగ్ 4 దాటిపోయింది. అండ్ అక్కడైతే ఒక పెద్ద శివలింగంతో మంచి టెంపుల్ ఉంది. ఎవరా మీరంతా? పావుని ఇప్పుడు కట్టారు అక్కడ బొమ్మ. పావుని కట్ట పోజు 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 పోజు
నీకంటే అదే బాగుంది కదా. వాటర్ ఫాల్స్ చూడడానికి మనకి పైనుంచి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే అసలు వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. చిత్రకోట వాటర్ ఫాల్స్. చిత్రకోట వాటర్ ఫాల్స్ అని చేపలమ్మతో వచ్చాం ఫ్రెండ్స్. చేపలమ్మతో వచ్చాం ఫ్రెండ్స్. నమస్కారం. కళా కాదు, మోనాలిసా చెల్లిని తెలీదా? సో బోట్ రైడింగ్ వెళ్తున్నాం పదండి. మేము వెళ్ళిన ట్రిప్ అంతట్లో స్టెప్స్ దిగినవి ఎక్కినవే చాలా ఎక్కువ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అక్కడ చాలా స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ దిగేసరికి మా ఓపిక అంతా అయిపోయింది. బోట్ రైడింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటుందంట. కాకపోతే మేము జస్ట్ 30 minutes ముందు వెళ్ళాం కాబట్టి మాకైతే బోట్ రైడ్ దొరికింది. లేకపోతే మళ్ళీ మార్నింగ్ వరకు మేము వెయిట్ చేయాల్సి ఉండేది. రెడీ ఫర్ ద రైడ్. మా టీం మెంబర్స్ అందరికి ఒక బోట్ అయితే అలా ఫుల్ అయిపోయింది. సో మా బోట్ రైడ్ అయితే అయిపోయింది. ఒక 10 నిమిషాలు అలా తిప్పేసి తీసుకొచ్చేసారు. కానీ మా సౌరిక్ సార్ మళ్ళీ ఇంకో రైడ్ వెళ్దాం అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారు అనమాట. సార్ ఆల్రెడీ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చాం? లొకేషన్ బాగుంది. సెకండ్ రౌండ్ సార్ వల్ల వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాం. లొకేషన్ కి సెకండ్ ట్రిప్ అయినా పర్వాలేదు అనిపించింది. సార్ టూరిస్ట్ గైడ్ అన్నమాట. చూడండి ఆ టెంపుల్ కి వెళ్దాం మనం. ఆ టెంపుల్ గురించి చెప్పండి. ఆ టెంపుల్ అప్పుడులో నేను చిన్నప్పుడు అలా డ్రాయింగ్ గీసేవాళ్ళం. టెంపుల్ కి డ్రాయింగ్ సంబంధం ఏంటి అసలు? నాకు ఇది చాలా నచ్చిన ప్లేస్. ఇదంతా చూస్తుంటే నాకు రేపు మళ్ళీ వచ్చి నా ఈ మాసిపోయిన బట్టలు ఒకటి ఒక 10 జతలు ఉన్నాయి తెచ్చుకుని ఉత్తుకుంటాను. సెకండ్ టైం బోట్ రైడ్ కూడా అయిపోయింది. సో మా అందరికైతే చాలా బాగా నచ్చింది. బాగా ఎంజాయ్ చేసాము. 2 hours later. ఈవినింగ్ 6 or 7 అవుతుంది. ఆ టైంకి కరెక్ట్ గా ఈవినింగ్ స్నాక్ గా వేడిగా మ్యాగీ అయితే తినేసాము. సో నైట్ కి అక్కడే చిత్రకూట్ పక్కన ఉన్న హోటల్స్ లో స్టే చేసి మార్నింగ్ అయితే వేరే ప్లేస్ కి స్టార్ట్ అవబోతున్నాం. The next day. ఇక్కడైతే మా టీం అందరూ టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అవుతాం. బాయ్. టిఫిన్స్ అందరూ అయిపోయాక తీర్థిగర్ వాటర్ ఫాల్స్ కి అయితే స్టార్ట్ అయ్యాము. సో అది ఫారెస్ట్ మీద నుంచి వెళ్ళాలన్నమాట. మాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక షాట్ లో వాట్ ఈస్ దిస్? ఏంటి ఇది? పానీ. తాడి మీన్స్ కర్డ్ వాటర్. आंटी बॉटल हाउ मच कितना? మజ్జిగ एक गिलास चाय. दूध नहीं है, कर्ड आता है. चाय नहीं है. ఏం మాట్లాడతావు నువ్వు? चलो एक गिलास. 2 गिलास. दीदी बॉटल कितना? एक बॉटल 50 रुपया. 50 हो 20 rupees. आना दिस इज एतकल्लू और ताटकल्लू.
अब क्या क्या बोल रहे हो क्या? मैं हिंदी नहीं आता, तेलुगु में बोल। एक बॉटल कितना है? 50 मीन्स 50। ओके मेरे ताकत कुमार है कैमरा 25। अरे हो गरिया रे ఈ వాటర్ ఫాల్స్ అయితే స్పెషల్లీ మాకు చాలా బాగా నచ్చింది. వెళ్ళిన అన్ని అట్లు ఇది ద బెస్ట్ అనిపించింది అనమాట. ఫారెస్ట్ లుక్ లో అయితే చాలా బాగుంది, పీస్ఫుల్ గా. అండ్ కింద ఇంకా వాటర్ ఫాల్ ఉంటుందంటే అక్కడికైతే మేము బాత్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. ట్రిప్ అంతట్లో వాటర్ ఫాల్స్ అన్నిటి దగ్గర అనే వాళ్ళు అయితే మమ్మల్ని చాలా కేర్ఫుల్ గా చూసుకున్నారు. ఈ ట్రిప్ లో ఒకరికొకరు ఇంకా దగ్గర అయ్యామండ్ అందరికి మంచి మెమరీస్ అయితే బిల్డ్ అయ్యాయి. సో గాయస్ మేమైతే ఈ తీర్థగర్ వాటర్ ఫాల్స్ దగ్గర చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మా అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. యాక్చువల్గా ఇక్కడికి రాకపోయి ఉండేవాళ్ళము, కాకపోతే సడన్గా ప్లాన్ షిఫ్ట్ అయ్యి ఇక్కడికి రావడం, ఇక్కడ మేము ఎంజాయ్ చేయడం అంతా కూడా బాగా కలిసి వచ్చింది. అండ్ ఇప్పుడు తిరిగిన వాటర్ ఫాల్స్ అన్నిటిలో కన్నా ఇందులోనే మాకు తడవడానికి కానీ ఎంజాయ్ చేయడానికి బాగా స్కోప్ దొరికింది అనమాట. వాటర్ ఫ్లో కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట మా అందరికైతే. సో చాలా 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 నచ్చింది. హే గాయ్స్, ఎందుకంటే ఇప్పుడు ఆర్తికి తెలియకుండా మేము సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ప్లాన్ చేసాం. సో తనకి నచ్చుతుందో లేదో, తన రియాక్షన్ ఏంటనేది వీడియో ఎండింగ్లో చూడండి. Much later. బాయ్ చెప్పండి అందరూ. ఎస్, మేమందరం ఇప్పుడు డివైడ్ అయిపోతున్నాం అనమాట రూట్స్. అందుకనే వాళ్ళు మేము వేరే రూట్స్లో వెళ్తాం గైస్. బాయ్ గైస్, బాయ్. వావ్, స్లోగా అప్పుడే ఉన్నాయా? సైడ్ సైడ్. బాయ్. ఆర్తి ఏం చేస్తున్నావు? ఆ మంకీస్ కి మేము ఫుడ్ పెడుతున్నాం. ఆర్తి అన్ని మంకీస్ ఉన్నాయి, చూడు. తీర్థగర్ వాటర్ ఫాల్స్ నుంచి కొంచెం సిటీ వైపు వచ్చేసిన తర్వాత లంచ్ కోసం అయితే ఆగాము. మంచిగా లంచ్ చేసేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోవడమే. Many hours later. చాలా దూరం ట్రావెల్ చేశాక వైజాగ్ కి దగ్గరలోకి అయితే వచ్చేసాం. ప్రెసెంట్ అరకులో ఉన్నాం అనమాట. డిన్నర్ చేయడానికి ఆగాము. గైస్, ఇన్ని రోజులు వేరే అటు సైడ్ స్టేజ్ లో కొంచెం చెప్పని ఫుడ్ కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యాము. సో ఇప్పుడు కొంచెం మన ఆంధ్ర ఫుడ్ తగ్గదని చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే అందరూ ఉంటే బాగుండు, కొంతమంది ఇటు వచ్చేయడం వల్ల వీళ్ళు మాత్రమే ఉన్నాము. వాళ్ళు కూడా తింటే కొంచెం మన ఆంధ్ర ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు. బట్ బ్యాడ్ లక్ అనమాట, వాళ్ళు అటు వెళ్ళిపోయి మేము ఇటు వచ్చేసాము. బట్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది, మేము బాగా ఎంజాయ్ చేసాం. 3 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం మంచి టేస్టీ ఫుడ్ నోట్ కనిపించింది అనమాట. దట్స్ ఇట్. అది నీకు ఒక చిన్న సర్ప్రైజ్. నువ్వు మాకు అంత దూరం తీసుకెళ్ళావు కదా టీం అందరికి, నీకోసం నేను చిన్న సర్ప్రైజ్ ఎక్స్ట్రా కలిపి ఒకటి కొన్నాము అక్కడ. నీకు ఇస్తాం, అది చూద్దాం. థ్యాంక్ యూ. వాట్ ఇస్ దిస్? వావ్, చాలా బాగుంది. నీకు నచ్చుతుందో లేదు తెలీదు, అక్కడ అది ఒకటే దొరికింది, అది మేము కొన్నాము. చాలా బాగుంది. నాకు బొమ్మలు అంటేనే ఇష్టం. నీలాగే క్యూట్ గా ఉంది. పూజ కూడా ఉన్నంటే బాగున్నాయి. అయితే నేను ఇది చూసి నేను మా మమ్మీని కొనమని అంటానే వీళ్ళు కొనేసారు. అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగా ఎండ్ చేసినందుకే ఈ 3 days చాలా ఓపిక్గా పేషెన్స్గా, పాపం ట్రావెలింగ్లో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇంకేలాగే ఎన్నెన్నో ట్రిప్పులు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో బ్లాగ్ అయితే ల్యాండ్ అయిపోతుంది గాయస్. మొత్తానికి మేమైతే సేఫ్ గా ఇంటికి వచ్చేసాము. ఎవరు ఎక్కడికి వాళ్ళ హోమ్స్ కి అయితే రీచ్ అయిపోయారు. సో వీళ్ళు తెలుగు దగ్గరే కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంటికి వచ్చాక ఎంత టైం అయింది, 1:20 ఇలా అయిపోయింది అనమాట ఎర్లీ మార్నింగ్. కాబట్టి వీళ్ళు ఇక్కడ నైట్ ఉండిపోతున్నారు. రేపు మార్నింగ్ ఎవరింటికి వాళ్ళు వెళ్తారు అనమాట. ఇంకా తర్వాత నుంచి మాకు డైలీ రొటీన్. కాకపోతే 3 రోజులు కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎవరి లైఫ్ రొటీన్స్ వాళ్ళకే ఉంటాయి కాబట్టి. సో అదనమాట. ఇలాంటి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ ఎన్నెన్నో చేస్తుంటాం. మీ అందరూ చూస్తూ ఉండండి. అండ్ ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందీలో చెప్పు. సబ్స్క్రైబ్ మార్, సబ్స్క్రైబ్ మార్, సబ్స్క్రైబ్ లైక్ మార్, సబ్స్క్రైబ్ మార్ అండ్ షేర్ మార్. ఓకే, బాయ్ బాయ్.